హాయ్ మవా, వెల్కమ్ బ్యాక్. రాజధాని ఫైల్స్ ఈ సినిమా ఇయర్ 2024 ఫిబ్రవరి 15వ తేదీన థియేటర్ రిలీజ్ అయింది. అంతకుముందు రిలీజ్ అయిన యాత్ర 2 కన్నా ఈ సినిమా విపరీతంగా వైరల్ అయింది. మన ఛానల్ కూడా ఈ సినిమా గురించి ఒక రివ్యూ ఇచ్చాను, అంటే ట్రైలర్ రివ్యూ. అండ్ వేరే లెవెల్ ఉంటుంది, ఎందుకంటే నిజాన్ని చాలా పచ్చిగా చెప్పాడు అనమాట డైరెక్టర్. అండ్ అమరావతి అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఏర్పడింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అమరావతి అనేది పక్కన పెట్టేశాడు. సో దాన్ని బేసిక్ చేసుకుని వచ్చిన సినిమానే ఈ రాజధాని ఫైల్స్. అమరావతి వల్ల ప్రజలకి ఏంటి లాభం, ఒకవేళ అమరావతి లేకపోతే ప్రజలకి ఏంటి నష్టం, ఈ కాన్సెప్టే ఈ సినిమా. అండ్ అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుకునే ఆ సీన్స్ కానీ ఒక లెవెల్లో ఉంటాయి. యాత్ర 2 కన్నా విపరీతంగా వైరల్ అయిన సినిమా ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో ఈ రాజధాని ఫైల్స్. అలాంటి సినిమా ఇప్పుడు మనకు తెలుగు 1 యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. 2 days బ్యాక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫుల్ మూవీ ఉంది, రన్ టైం 2 గంటల 37 నిమిషాలు. సో ఫైనలీ రీజన్ టైం బెస్ట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఏదైనా సినిమా ఉందంటే ది బెస్ట్ వన్ ఈ రాజధాని ఫైల్స్. సో రీజన్ టైం ది బెస్ట్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే నా ఉద్దేశం ప్రకారం ది బెస్ట్ వన్ మా ఈ సినిమా, దాంట్లో డౌట్ లేదు. సో వెంటనే ఈ సినిమాని మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. అండ్ ప్రజెంట్ ఈ నెల మే 13వ తేదీన ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం, అదేవిధంగా మే 10వ తేదీన ప్రతినిధి పార్ట్ 2 మళ్ళీ ఇంకొక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా వస్తుంది. సో మంచి టైంలో 2 సినిమాలు అయితే వచ్చేసాయి. సో వెంటనే ప్రతినిధి పార్ట్ 2 మే 10వ తేదీన థియేటర్ చూసండి. ఇప్పుడు ఈ సినిమాని రాజధాని ఫైల్స్ యూట్యూబ్లో చూసండి. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మావా, బాయ్.